హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు పాల తాలికల రెసిపీని అయితే చూపించబోతున్నాను. వినాయక చవితికి చేసుకునే ప్రసాదాలలో పాల తాలికలు కూడా ఒకటి. పాల తాలికలు పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వచ్చేలా ఇలా చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం రైస్ అనేది నైటే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను రైస్. ఇలా వాష్ చేసేసుకుని ఒక వడగిన్నెలోకి తీసుకుని వడగట్టుకోవాలి, వాటర్ ఏమీ లేకుండా. ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక క్లాత్లోకి పోసుకుని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది. ఆరిన ఈ బియ్యాన్ని మిక్సీలోకి వేసుకుని ఈ విధంగా మెత్తగా పిండి చేసుకోండి. ఈ పిండిని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి. తడిపిండి జల్లిస్తే మనకి ఇలా వస్తుంది. చూడండి, జల్లిచ్చిగా పిండిపోను నాకు ఇలా రవ్వ అయితే మిగిలింది. ఒక గ్లాస్ వరకు ఉంటుంది. వీటితో రవ్వుండ్రాలు చేసుకోవచ్చు. చూడండి, పిండి అయితే నేను ఒక పావు గ్లాస్ వరకు తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పిండి తీసుకున్నాను కదా, 1.25 వరకు వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు బెల్లము, చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ బెల్లం అంతా బాగా కరిగి ఇలా మరుగుతూ ఉండగా ఇందులో బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి. తాలికలకి బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి త్వరగా ఉడుకుతాయి తాలికలు. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని కొంచెం ఆరనివ్వండి. కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకుని తాలికలుగా చేసుకోవాలి. బాగా పెద్ద సైజులో కాకుండా అలాగని సన్నగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. మీడియం సైజులో, లెంత్ కూడా మనకి మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి. బాగా ఉడికినప్పుడు తాలికలు కొంచెం విరిగిపోతూ ఉంటాయి. ఇదే విధంగా అన్ని తాలికల్ని కూడా చేసుకుని తీసుకోండి. ఈ పాల తాలికలు చేయడానికి తడిపిండి అయితేనే చాలా బాగా వస్తాయండి. పాల తాలికలకి ఎప్పుడైనా సరే తడిపిండి తీసుకుంటేనే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా హ్యాండ్తోనైనా లేదా కింద అయినా రోల్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగా తాలికలన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం సిరప్ని కూడా కరిగించి పెట్టుకుందాం. నేను ఒక పావు గ్లాస్ వరకు పిండి తీసుకున్నాను కదా, దానికి ఒక పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాను. ఇది 1 కప్పు వరకు అయింది. ఇందులో 1/2 కప్పు పై వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా కరిగించుకోండి. కరిగితే చాలు, ఏ పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇలా వడగట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే తాలికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి నేను 1/2 లీటర్ వరకు పాలనైతే యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పావు గ్లాసు పిండికి 1/2 లీటర్ పాలు, అలాగే ఒక పావు గ్లాసులో 1/2 వరకు వాటర్ మాత్రమే తీసుకున్నాను. పాలు మరుగుతూ ఉండగా ఒక 1/2 కప్ వరకు నేను ముందే సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. అవి ఇందులో యాడ్ చేసేసుకుని బాగా ఉడికించుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నాను సగ్గుబియ్యం. ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసుకుని బాగా ఒకసారి కలుపుకోండి. చూడండి, సగ్గుబియ్యం ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇందులో ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ తడి బియ్య పిండి తీసుకున్నా కూడా 1 స్పూన్ వరకు మైదా పిండి యాడ్ చేసినట్లయితే తాలికలు ఉడికిన తర్వాత కూడా అస్సలు విరిగిపోవండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఉడికించండి. చూడండి, నేను ముందుగానే పచ్చిపిండిని ఒక 2 స్పూన్ల వరకు తీసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా చిక్కగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల పాల తాలికలు అనేది చాలా చిక్కగా వస్తాయి. సో చూడండి, పాల తాలికలు అయితే ఉడికి ఇలా పైకి తేలుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని నిదానంగా తిప్పుకోండి. ఆల్రెడీ మనం ఇవి ఉడికించే తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి తాలికలు అనేవి. ఉడికి ఇలా పైకి తేలాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. మరీ చిక్కగా అయిపోయినా కూడా గట్టి పడిపోతుంది ఆరిన తర్వాత. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచండి.
ఈ మాత్రం చిక్కదనం ఉండాలండి, మరీ గట్టిపడిపోతుంది ఆరిపోతే. ఇప్పుడు బెల్లం సిరప్ను బాగా ఆరిపోయిన తర్వాత ఇందులోకి కలుపుకుని మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. కొంచెం పల్చగా ఉంది అనగా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆరిపోయిన తర్వాత మరింత గట్టిపడుతుంది అనమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్పు పై వరకు నెయ్యి తీసుకుని ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే కిస్మిస్లు, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తాలికల్లోకి యాడ్ చేసుకుని కలిపేసుకోండి. సో అంతేనండి, పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.